హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ అడీనియం రోజెస్ అందాలు చూడండి. డబల్ పెటల్, త్రిబుల్ పెటల్ వచ్చేసి ఆ పువ్వు వంగిపోతుంది ఆ బరువుకి. అలా ఉంది, అంత అందంగా ఉందండి. నేను ఫస్ట్ పార్ట్ చెప్పాను కదా అబ్బాయి గురించి. సెకండ్ పార్ట్ అంటే ఆ బాబుకు ఒక అమ్మ చేరదీసింది పాపంతో. 10 సంవత్సరాల వయసు, అంటే 3వ తరగతి చదువుతున్నాడు. 4 సెలవులు వస్తే అమ్మ దగ్గరికి వెళ్ళొస్తానని వెళ్ళాడు వాళ్ళ అమ్మ దగ్గరికి. వెళ్ళిన రోజు కామ్గా ఉన్నాడు. వెళ్ళిన రోజు నైటు ఆ అబ్బాయిని కొట్టకుండా, తిట్టకుండా, ఒక మాట అనకుండా గమ్మున పడుకోనిచ్చి 12:30 ఆ టైంలో మంచి నిద్రలో ఉన్నాడు ఆ బాబు. ఆ తల్లి ఆ బాబు పడుకుంటున్నారు. ఆ టైంలో లేచి అమ్మ సిలుకు శారీ ఆ మెడకు చుట్టి బిగించి గట్టిగా గుంజుతున్నాడు. గుంజుతుంటే పాపం తను భయపడి, అమ్మో నాకు చంపేస్తున్నాడురా మీ నాన్న, నాకు చంపేస్తున్నాడురా, లెగురా అని ఆ బాబుని చేత్తో ఇలా అంటుంటే పాపం కంగారుగా భయంతో లెగిసి ఇలా చూశాడు. మైండ్ బ్లాక్ అయినట్టు షాక్ అయిపోయాడు భయంతో. నాన్న, అమ్మను చంపొద్దు నాన్న, నేను ఇంకా రాను ఇంటికి, ఇక వెళ్ళిపోతాను, జీవితంలో ఇంకెప్పుడు రాను నాన్న, వదిలిపెట్టు నాన్న, తెల్లారేటప్పుడు నేను వెళ్ళిపోతాను అని ఆ పసి వయసు కాళ్ళు చేతులు పట్టుకొని ఏడ్చి బ్రతిమిలాడితే అప్పుడు వదిలేశాడు. పొద్దున్నే 5 అవ్వగానే ఆ బాబు పెంచుతున్న ఆ తల్లి దగ్గరికి వచ్చేసి గమ్మున కూర్చున్నాడు. ఏంటి, నిన్ననే వెళ్ళాడు కదా, వెంటనే ఎందుకు వచ్చాడు వీడమ్మ దగ్గర నుంచి, రానని చెప్పాడు కదా అని ఆ పెంచిన తల్లి అడిగితే ఏం చెప్పలేదు. మనసులోనే ఆ పసిగుండె కుంగిపోయి బలం నవ్వలేక ఏడవలేక ఏం చెప్పాలో అర్థం కాక తన గుండెల్లో తాను కుంగిపోయి మైండ్ ఆలోచనతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. డిప్రెషన్ అంటే ఏమిటో తెలియదు, భయం ఒక్కటి మాత్రమే తెలుసు ఆ బాబు.